कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। సుఖ బ్రహ్మ వంటి గురు బోధలు విని ఓంకారమనే విల్లును చేపట్టినానయ్య జీవాత్మ బాణముగా నీపై గురి పెట్టినానయ్య ఓ అనంతమూర్తి ఈ అస్థి పంజరమున నీ చిరునామా తెలపవయ్యా ఈ అస్థి పంజరమున నీ చిరునామా తెలపవయ్యా సుఖ బ్రహ్మ వంటి గురు బోధలు విని చేస్తున్నానయ్య బ్రహ్మ చింతన ఓ పరమాత్మా ఈ అస్థి పంజరమున నీ చిరునామా తెలపవయ్యా ఈ అస్థి పంజరమున నీ చిరునామా తెలపవయ్యా సుఖ బ్రహ్మ వంటి గురు బోధలు విని చేస్తున్నానయ్యా ఆత్మ పరిశోధన ఓ చైతన్యమూర్తి ఈ అస్థి పంజరమున నీ చిరునామా తెలపవయ్యా ఈ అస్థి పంజరమున నీ చిరునామా తెలపవయ్యా. 2 నిమిషాలు ఈ పాట గురించి మనం మాట్లాడి ఓంకారం చేద్దాం అమ్మా. ఈ అస్థి పంజరమున, నా అస్థి పంజరం నేను అనడం లేదు ఇక్కడ అమ్మా. భగవంతుడు ఇచ్చాడు దీన్ని, దేహాన్ని తయారు చేసి ఆయన ఇచ్చాడు మనకి. ఇచ్చి దాన్ని కదిలిస్తున్నాడు ఆయన. కర్మగా నిన్ను వేసేసాడు అందులో నీ కర్మ వాసనలను బట్టి అమ్మా. మనం ఏమనుకుంటున్నాం, ఇది నేను కదా, గాయత్రం అంటే ఈ బాడీనే చూపిస్తాను నేను, మీరు అదే చూస్తారు. కానీ ఈ పాట మనకు అది చెప్పడం లేదమ్మా అమ్మా. ఈ అస్థిపంజరంలో భగవంతుడి యొక్క చిరునామా తెలపమంటుంది. ఇక్కడ ఎలా ఉన్నావు నువ్వు, నేనున్నాను అనుకుంటున్నాను, కానీ నీ నీడలో నేనున్నానని తెలుసుకుంటున్నాను. నేనన్నది అంతర్ధానం అయితేనే కానీ ఆ ఒక్క నేను మనకి దర్శింపబడదు ఏమో. మన ఆలోచనలు ఆయన వైపు గురి. సుఖబ్రహ్మ వంటి గురు బోధలు విని ఓంకారం అనే విల్లును చేపట్టినానయ్య జీవాత్మ బాణంగా నీపై గురిపెట్టాను నేను ఏమో. నా నిజస్వరూపాన్ని నీకు టచ్ చేస్తున్నాను నేను. అర్థమవుతుందా అమ్మ? నీపై జీవాత్మ అంటే మనం కదా, ఈ దేహం కాదు, జీవాత్మగా ఉన్నాం ఇందులో. భగవంతుడి ఇచ్చిన ఈ దేహంలో, ఆయన నడుపుతున్న ప్రాణంగా ఉన్న ఈ దేహంలో నేను ఆయన విడిపడి నేనుగా ఉన్నాను ఇక్కడ ఏమో. అలాంటిది నేను ఎక్కడి నుంచి అయితే జారానో అక్కడికి చేరడానికి నాకు అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి అయితే జారిపోయానో నేను అక్కడికి చేరడానికి నాకు అర్థం కావడం లేదు. ఎలా, ఏం చేయాలి నేను అంటే, అప్పుడు మహాత్ములు చెప్పారు, మనకి అనుభవించి చెప్పారు.
ఓంకారం చేయండి, మీకు మీరు దగ్గర అవ్వడానికి. మనసు మాలిన్యాన్ని తుడిచేస్తుంది ఓంకారం. ఓంకారం అంటే ఆయన యొక్క స్వరూపం కానివ్వండి, లేదా అనంతమైన ఆ చైతన్యాన్ని ఓంకారంతో పూజ చేస్తున్నాం. ఇప్పుడు మనం అక్కడ పూజ చేసాం, బాహ్య పూజ అది. అదేమి ఆత్మ పూజ ఏమీ కాదు, అసలైన పూజ ఏమీ కాదు అది. మన ఇంట్లో భగవంతుడిని ఒక విగ్రహం పెట్టుకున్నాం కాబట్టి అక్కడ దీపం, ఒక పుష్పం పెడతాం. నిజమైన జ్యోతి నీ దగ్గరే ఉంది. దాన్ని తెలుసుకోవడానికి ఈ ఓంకారం అనే ఒక పూజ, నేను ప్రతి గడియ ఆయన తలంపులో ఓంకారంతో ఆయన్ని పూజ చేస్తున్నాను. నేను ఓంకారంతో చైతన్యం ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఆత్మ ఎలా ఉంటుందో తెలియదు మనకి, కానీ ఉన్నాడు ఆయన ఇక్కడే. సర్వవ్యాపకుడైన ఆ పరంధాముడు మన హృదయ క్షేత్రంలో కూర్చుని ఉండి ఈ 84 లక్షల జీవరాశుల్ని కదిలిస్తున్నాడు ఆయన కదా. మరి ఆయన్ని ఎలా తెలుసుకుంటాం మనం? తెలుసుకోవాలి మనం. స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, కానీ స్విచ్ లోపల ఉన్న కరెంటుని టచ్ చేస్తానంటే ఎలా ఉంటుందమ్మా? అలాగే మన యొక్క ఆధారం ఉందని తెలుస్తుంది. కరెంట్ ఉందని నీ అనుభవంలో ఎలా అనిపిస్తుందో ఇది కూడా అనుభవంలోనే తెలియబడుతుంది. ఆ ఉడిలోకే జారిపోతావు, కానీ ఆ పరమసత్యం ఎలా ఉందో ఎవరికి తెలియదు. జారిపోవడమే, అంతే. జారిపోతాం, ఆత్మగా అయిపోతాం మనం. అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ ఉంది, మనందరి దగ్గర ఉన్నది ఆ ఒక్క ఆత్మ ఒక్కటే. ఎలా నన్ను నేను వదిలించుకోవడానికి ఓంకారం మొదలెడదాము. అందువల్ల ఈ ఓంకారంతో ఆయన్ని పూజ చేద్దాం. ఓంకారం చేసినప్పుడల్లా కూడా మధ్య మధ్యలో ఆయన ప్రార్థిస్తూ చేయాలి. మనం ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఓంకారం? ఇదే ప్రశ్న మనలో ఎప్పుడూ కదులుతూ ఉండాలమ్మా. భగవంతుని ప్రార్థిస్తూ మనం ఓంకారం చేయాలి. చేద్దాం ఇప్పుడు. నేను చెప్పాను, మీరు అందరూ ఆగి అలా మొదలెట్టద్దు, ఎవరికి వాళ్ళు చేయండి. మన పెద్దలు ఎప్పట్నుంచో ఈ విశ్వమంతా ఒకే ఒక సౌండ్తో నిండిపోయిందని చెబుతున్నారు. అదే ఓం అనే ఆదిశబ్దం. మన వేదాలు, ఉపనిషత్తుల ప్రకారం ఈ మొత్తం యూనివర్స్ పుట్టిందే ఈ ఓం అనే కాస్మిక్ వైబ్రేషన్ నుంచి. అందుకే దీన్ని నాద బ్రహ్మమన్నారు. అంటే సృష్టికి మూలమైన ఒక డివైన్ వైబ్రేషన్ అని అర్థం. అంటే ఈ శబ్దాన్ని పలకడం ద్వారా మనం మొత్తం యూనివర్స్తో కనెక్ట్ అవుతామని, ఆ కాస్మిక్ ఎనర్జీని మన శ్వాసలోకి తీసుకుంటున్నామని మన ఋషులు చెప్పారు. అందుకే ఓంకారంపై మెడిటేషన్ చేస్తే మనసు కామ్గా మారి అసలైన జ్ఞానం కలుగుతుందని బలంగా నమ్మేవారు. అసలు ఓం అంటే సింగిల్ సౌండ్ కాదు, అది ఆ, ఊ, అనే 3 సౌండ్స్ కలయిక. మన ఋషులు ఎంత తెలివైన వాళ్లంటే ఈ 3 సౌండ్స్కు మన మైండ్ యొక్క 3 స్థితులను లింక్ చేశారు. మాండూక్య ఉపనిషత్తు ప్రకారం ఆ అనే సౌండ్ మన వేకింగ్ స్టేట్కి ప్రతీక, ఊ అనే సౌండ్ డ్రీమింగ్ స్టేట్కి ప్రతీక, అనే సౌండ్ డీప్ స్లీప్కి ప్రతీక. ఈ 3 తర్వాత వచ్చే సైలెన్స్ ఈ స్థితులన్నింటికీ అతీతమైన 4వ స్థితి అయిన తురీయను సూచిస్తుంది.
ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు, ఎవరి ఇష్టదేవతలు వాళ్ళకు ఉన్నారు, కాదను. హిందూ మతంలో ఇందరు దేవతలు ఏంటి కాదు, హిందువులు ఒక్కరినే పూజిస్తున్నారు తెలుసా? ఒకడే బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని తెలియజేసేది ఒకటే శబ్దం, ఇన్ని లేవు. ఏమిటది? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఒప్పుకుంటాం కదా. కనుకనే కృష్ణ భక్తులు, రామభక్తులు, శివభక్తులు డిఫర్ అవ్వచ్చు, కానీ ముగ్గురు ఓంకారం దగ్గర కామనే. గణపతి భక్తులు ఓం, ఓం లేనిది ఏమీ లేదు కదా. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం? ఈ నా మంత్రములు ఇచ్చింది వేదమే, ఓంకారం ఇచ్చింది వేదమే. అంటే ఓంకారం అనేది ఈ జగత్తంతరికి కారణమై, నిరాకారమై, నిర్గుణమై, కేవల మహాశక్తి భరితమై, సర్వశక్తిమంతుడైన ఒకే పరమాత్మని తెలియజేస్తుంది ఓంకారం. ఒక్కడే వాడు, ఇంతమంది లేరు, ఉన్నవాడు ఒక్కడే. వాడు సృష్టి స్థితిలో చేసేటప్పుడు రకరకాల దేవతా రూపంలో అయ్యాడు. నువ్వు ఏ దేవతని ఇష్టంగా తీసుకున్నా ఆ ఓంకారం యొక్క రూపమే అని తెలివి తెచ్చుకో. అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పెట్టడం ఏంటంటే ఆ ఓంకార స్వరూపమే కృష్ణుడు, ఆ ఓంకారమే రాముడు, ఆ ఓంకారమే గణపతి, ఆ ఓంకారమే. మనకి ఓంకారం చేసినప్పుడు మనసు ఆగితే మీరేమి కళ్ళు తెరిచి ఓపెన్ అవ్వక్కర్లేదు, అలాగే కూర్చోండి అమ్మ. ఇలా రోజు చేస్తే, రోజు పొద్దుట ఒక అరగంట మన కోసం మనం చేసుకోవాలి కదమ్మా. మన కుటుంబానికి ఎలా లేచిన కాడి నుంచి చేసుకుంటామో ఇలాంటివి చేసుకుంటేనే మనం ఉద్ధరింపబడతాం. భగవంతుడిని ఆరాధించాలి కదా, మనం ప్రేమించాలి కదా. ఆయన్ని ఎలా ప్రేమించాలంటే ఇలాగే. ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. మనం సర్వసృష్టిలో అణువణువు ఆయనదే. మనం ఇవ్వడానికి ఏముంది, అంతా ఆయనదే కదా. కానీ ఇలా ఓంకారంతో, ధ్యానంతో ఆయన్ని మనం తెలుసుకోవచ్చు. ఓంకారం ఇప్పుడు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు చేసాం మనం. ఇప్పుడు దీన్ని ఊరికే నేను ఇక్కడ చెప్తున్నాను అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకెక్కువగా టైం పెంచుకుంటే చాలా మంచిది. 1 గంట పెంచుకుంటే మన కోసం 1 గంట చేయగలిగితే. నేను ఫస్ట్లో భగవంతుడిని దర్శనం కావాలని పిచ్చిగా ఆరాధించి నేను శ్రీశైలం వెళ్ళి, ఇంటి దగ్గర శ్రీశైలంలో 41 రోజు చేశాను నేను. భగవంతుడి రూపాన్ని దర్శించాలని, నాకు అది కావాలి అని ఒక కోరికతోనే ఓంకారం చేశాను నేను. అప్పుడు పార్వతీ అమ్మవారి ఈశ్వరుడికి భిక్ష వేసిన ఫోటో ఉంటుంది కదా, ఆ రూమ్లో అలాగ దర్శనం ఇచ్చారు వాళ్ళు. తర్వాత సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నలుగురు దర్శనం ఇచ్చారు. తర్వాత గోవుతో కృష్ణయ్య దర్శనం పొందాను. నేను చేసింది కృష్ణయ్య దర్శనం కోసమే చేశాను. అలా దర్శించాను. అలాగా ఇది ప్రతి ఒక్కళ్ళ సొత్తు అంటాను నేను. భగవంతుడి యొక్క రూపాన్ని మనం దర్శించే స్థితికి మనం ఎదగాలి. తర్వాత నాకు రూపం లేదు, ఆయనకి రూపం లేదనే స్థితిని మనకి కలిగిస్తాడు ఆయన. ఉన్నది అంతటా ఉన్నది ఒకటే, నామరూపాలు లేవు వాటికి. ఒక్కటే, నామరూపాలు లేవు. ఇప్పుడు లైట్కి స్విచ్ చేస్తాం కదా, లోపలికి వెళ్ళి చూస్తే కరెంట్ షాక్ కొడుతుంది కదా, లోపలికి వెళితే దాని నిజస్వరూపం తెలుస్తుంది కదా. అలాగే మన ప్రయాణంలో అంతర్ముఖం అయితే మన ప్రయాణంలో అంతర్ముఖం అయితే ఆ నిజస్థితికి మనం దగ్గర అవుతాం. కరెంట్ ఎలా ఉంటుందో ప్లగ్ లోపలికి వెళ్తే దాని యొక్క స్థితి షాక్ కొట్టి ఒళ్ళంతా కదిలించేస్తుంది మనల్ని, లేదా టికెట్ కూడా తీసుకుంటాం ఒక్కోసారి మనం. అలాగే అంతర్ముఖ ప్రయాణంలో మనం లేవని అర్థమవుతుంది. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, నాదనేది అజ్ఞానమే అని. నీ అంతర్ముఖ ప్రయాణంలో కరెంట్ ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనుకుంటే షాక్ ద్వారా కరెంట్ ఇదే అని అర్థం అవుతుందో, ఈ అంతర్ముఖ ప్రయాణంలో కూడా భగవంతుడు మనకి ఆయనే ఉన్నాడనేది నీ అనుభవంలో నీకు తెలుస్తుంది. నీ నడక, నీ నిజస్థితిని బట్టే మనకి అర్థమవుతుంది. ఎవరో గొప్పగా చెప్పారంటే మనం గొప్పగా ఎదగం. గొప్పగా చెప్పిన వాళ్ళు మనకు దొరికినప్పుడు మనం గొప్పగా ఎదగడం నేర్చుకోవాలి. ఎలా ఎదగాలి అంటే ఇలా సాధనలు చేస్తే మన ఋషులంతా మనకు కూడా శాస్త్రాన్ని అందించారు. మనకి ఋషులంతా కూడా సంసారం లేకుండా అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసి ఏదో ఒక అద్భుత శక్తి ఉంది, అది నీవై ఉన్నావని చెప్పారు వాళ్ళంతా మనకి. భగవద్గీత మనకి అదే చెప్తుంది. భగవంతుడు ఆయన చెప్తున్నాడు, అంతటా నేను తప్పించి ఏది లేదని. ఆయన ఎలా ఉన్నాడంటే నీ అనుభవంలో ఉన్నాడంతే. ఏమో ఎలా ఉన్నాడని చెప్పడానికి ఏమీ లేదు. ఎలా తెలుసుకోవాలంటే ఇలా మన ఓంకార ధ్యానాలు, లేకపోతే మీకు ఏది నచ్చితే అది చేయండి అమ్మ. ధ్యానం అంటే కళ్ళు మూయటం కూడా కాదు. కళ్ళు అంటే మూసేస్తాం, చాలా ఈజీ. అది మనసుని మూసేయాలి తల్లి. ఆలోచనలు వస్తుంటాయి మనకి. అది 100 ఏళ్ళు పట్టచ్చు, లేదా 4 రోజుల్లోనే మనం తెలుసుకోవచ్చు, లేదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనకు అర్థం కాకపోవచ్చు. అది ఏదైనా మన నడక ద్వారానే ఉంటుందమ్మా. ఇది ఒక్కటే తెలుసుకోండి, ఎవ్వరూ మీకు ఇది ఇచ్చేది కాదు. మీరు మనకు అర్థం కానిది మనకన్నా ఉన్నతలైన వాళ్ళ దగ్గర నేర్చుకుని మన ప్రయాణంలోనే మనకి అర్థం అవుతుంది.
చెప్తారు. ఋషులంతా అనుభవించి మనకి పుస్తకాల ద్వారా ఇచ్చారు కాబట్టి అవి చదివి మనకు ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ అది ఎలా ఉంటుందో నీ అనుభవంలో తెలుసుకోవాల్సిందే కానీ ఎవళ్ళు ఇచ్చేది మటుకు కాదు. అందువల్ల మనం వినడం తగ్గించి శాస్త్రమే చెప్తుంది 20 సంవత్సరాలు వినమంటుంది, మిగతాదంతా సాధన చేయమంటుంది శాస్త్రం. మనం ఎప్పుడు వింటున్నాం కదా. అందరు చాలామందిని నేను చూస్తాను ఎప్పుడు వినడానికే ఎక్కువ టైం పెడతారు ఎక్కువ. మరి ఎప్పుడు చేస్తావు వినడం పెట్టుకుంటే నువ్వు? ఇలాంటి ఓంకారం అంటే కుయ్యాలి ఎంతసేపు, కష్టం కదా. అయినా కష్టమే కదా ఇది. ఇది కష్టం అనిపిస్తుంది, వింటే పోతుంది అనుకుంటాం మనం. శ్రద్ధ వహిస్తే అన్నీ ఈజీయే ఏమ్మా. నేను 41 రోజు 9 గంటలు చేశాను, 21 రోజు 7 గంటలు చేశాను రోజు ఓంకారం. అమ్మా నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి ఏమైనా సరే ఏమ్మా. భగవంతుడి యొక్క గొప్పతనం తెలిసి అమ్మా మనం సంసారంలో జారిపోకూడదు, సంసారంలో ఉంటాం అంతే, జారిపోకూడదు అమ్మా. అలా ఒక ఏమైనా కావాలి, జన్మ వచ్చింది ఆయన కోసమే కదా. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవ జన్మ భగవంతుడి కోసమే వచ్చింది. ఆయన్ని ఎలా తెలుసుకోవాలి? నేను ప్రేమతో ఉండు, ధర్మంగా జీవనయాత్ర చెయ్యి, ఇలాంటి ఏదో ఆయన్ని పూజ చెయ్యి, ఓంకారంతో పూజ చెయ్యి, జపంతో పూజ చెయ్యి. ఇప్పుడు జపమైనా అక్కడ నీకు పూజ అయ్యింది. ఆత్మకి రూపం ఎక్కడుంది? నువ్వు ఓం నమ శివాయ అంటావు అమ్మా, అక్కడ ఉన్న ఆత్మకే చెందుతుంది అది కూడా. లేకపోతే శ్రీరామ అంటావు, అక్కడ ఉన్న ఆత్మకే చెందుతుంది. కృష్ణ అంటావు, అక్కడున్న ఆత్మకే చెందుతుంది. నీ ఇష్టాన్ని భగవంతుడు గౌరవిస్తున్నాడు. ఉన్నది మటుకు ఒక్కటే. ఏ నామము జపించినా స్పందించేవాడు ఒక్కడే అంటుంది. రెండుగా ఎక్కడ చెప్పబడలేదు, రెండుగా ఎక్కడికి చెప్పబడలేదు. మన సంసారంలో ఉంటేనే అక్కడ ఈశ్వరుడు పార్వతి ఉంటారు. సంసారం దాటి చూస్తే ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు. లేకపోతే అమ్మ అనుకో, అమ్మ ఒక్కతే ఉంది అంతే. భగవంతుడు రెండుగా లేనే లేడు. ఒక్కడే అనంతమైన చైతన్యం. ఆ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలంటే నీకు ఏదైతే రుచి ఉందో ఆ మార్గంలో సక్సెస్ అవ్వచ్చు. భగవంతుడు మనకి 4-5 మార్గాలు చూపెట్టాడు ఆయన ఏమో. రమణుడు ఒక మార్గంలో సక్సెస్ అయ్యాడు, రామకృష్ణుడు ఒక మార్గంలో సక్సెస్ అయ్యాడు, మీరాబాయి భక్తి మార్గంలో ఆవిడ సక్సెస్ అయింది. వీళ్ళందరూ చేరిన గమ్యం మటుకి ఒక్కటే, ఉన్న ఆత్మలో కలిసిపోయారు. అంతేగాని ఎక్కడికో వెళ్ళి కలవలేదు. నీలోనే ఉన్న ఆత్మలో నువ్వు విడివడి ఉన్నావు, ఆయన ఒడిలోకి చేరిపోయావు అంతే. నిజం ఇప్పుడు ఈ అరగంట చేసాం, నిజంగా చేసిన వాళ్ళకి ఒక రకమైన శాంతి లభ్యం అవుతుంది. నిజంగా చేసిన వాళ్ళకి ఈ శాంతి మనకి బాహ్యంలో దొరకదు. ఇది కళ్ళు మూసుకుని ఇంకా అలాగా ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైనా ఆ రుచి తెలిసిన వాళ్ళకి ఇంకా లెగాలనిపించదు. ధ్యానంలో మన మనస్థితి ఎదిగితే అలా ఉండాలనిపిస్తుంది. ఇలా ఓంకారం చేయగా కూడా అదే స్థితిలో ఉంటావు నువ్వు. కళ్ళు తెరవాలనిపించదు, ప్రపంచంలోకి రావాలనిపించదు ఏమో. ప్రతి గడియ ప్రపంచంలో తిరిగే ఈ మనసుని ఓంకారం కట్టడి చేసేస్తుంది. నిన్ను బయటికి రానివ్వదు. అంతసేపు నిలిపే శక్తి దీనికి ఉంది, ఓంకారానికి ఉంది. నామజపాల కన్నా ఓంకారం గొప్పది. అంతటా నిండి ఉన్న దాని యొక్క చిరునామే ఓంకారం. ఇది మనం చెయ్యాలి, నాభి నుంచి తీయాలి కాబట్టి కష్టం అనిపిస్తే జపం చేసుకోండి అమ్మా. చెయ్యండి, చేయటం బయటికి మానొద్దు. ఒకసారి కృష్ణయ్యని శ్వాస అంటే ఏమిటి కృష్ణ మనకి ఏమీ తెలియదు, అప్పుడు తెలియదు ఇప్పుడు తెలీదు ఏమ్మా అంటే ఆయన చిన్న పాట ఇచ్చాడు. ఆయన శ్వాస అంటే ఏమిటి అని అడిగాను అమ్మా. అంటే శ్వాస అంటే మన ప్రాణం అని తెలుసు, కానీ అసలు ఇది ఏంటి అనేది మనకి తెలియదేమని చిన్న పాట ఇచ్చాడు ఆయన. అందరి వాడు నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా. సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా.
దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు, శ్వాసగా తాను మారినాడు. దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు, శ్వాసగా తాను మారినాడు. ఇప్పుడు శ్వాస అంటే ఏంటమ్మా? శ్వాస అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను అమ్మా, పరమాత్మ. శ్వాస అంటే పరమాత్మ. చూడండి, మన ప్రాణం శ్వాస లేకపోతే ఒక్క గడియ నాకు జలుబు చేసి సరిగ్గా అందట్లేదు అమ్మా. శ్వాసగా ఆయన మారిపోయాడు. ఆయన శ్వాసగా ఎవరు అంటే నెమలి పించిదారి మురళీమోహనుడు అని కాదు అమ్మా, అంతటా నిండి ఉన్న చైతన్యమే శ్వాసగా మన ఊపిరిగా మారిపోయాడు. అందుకని ఎక్కడైనా ఏ పాటలైనా కృష్ణుడు నెమలి పించిదారి మురళీమోహనుడు అని చెప్పిందా అమ్మ? సకల జీవులలో జీవం ఆయన. జీవానికి రూపం ఉందంటారా అమ్మ? చెప్పండి, లేదు కదా. సకల జీవులలో జీవం నల్లనయ్యా. అలాగే దేహాన్ని ఇచ్చాడంట అమ్మ, జ్ఞానభిక్ష పెట్టాడంట. నేను మనిషిని, ఇది మానవ జన్మ భగవంతుడిని తెలుసుకోవడం కోసం వచ్చింది అనే జ్ఞానభిక్ష మనకే పెట్టాడు ఆయన. మిగతా జీవులు తింటాయి కంట ఏడ్లకి తెలియదు. తెలిసిన మనం కూడా ఆ జంతువుల్లాగే బతుకుతున్నాం. మనం ఏమీ తేడా లేదు. అవి తింటాయి కంటాయి, మనం కూడా అదే చేస్తున్నాం. మనం కూడా శ్వాసగా దేహాన్ని ఇచ్చి జ్ఞానభిక్ష పెట్టి శ్వాసగా ఆయన మారిపోయాడు. శ్వాస లేకపోతే జీవకోటి ఒక్క గడి ఉందండి అమ్మా. మనం ఇదొక్కటి సరిపోదా ఆయన్ని ప్రేమించడానికి అమ్మా? భగవంతుడిని ప్రేమించడానికి నీ ప్రాణమే భగవంతుడు అయినప్పుడు ఇది ఒక్కటి సరిపోదండి ఆయన ప్రేమించడానికి. తాళి కట్టిన అందుకే కన్ను మూసే వరకు సేవ చేస్తావు కదా. వాళ్ళు మనల్ని చూస్తారు, మనం వాళ్ళని చూస్తాం ఏమ్మా. దేహం వదిలితే వాళ్ళకి మనకి సంబంధం లేదు. కానీ నువ్వు దేహం వదిలిన తర్వాత కూడా నువ్వు ఆయన ఒడిలోనే ప్రయాణం చేస్తున్నావు. నువ్వు అలాంటి గొప్ప పరమాత్మ కోసం వింటున్నావే కానీ అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. మనం వింటున్నాం అంతే, కానీ మన అనుభవంలోకి తెచ్చుకొని అనుభూతిని పొందలేకపోతున్నాం మనం. ఎందుకంటే సరైన శ్రద్ధ లేక ఈ సంసార వ్యామోహం ఎక్కువైపోయి మనకి అమ్మా. నువ్వు ప్రాణం లేకపోతే ఒక్క గడియ ఉండవు కదా నువ్వు అమ్మా. మరి ఆయన్ని అంతా ధ్యానించాలమ్మా. ఆయన రుణం తెచ్చుకోవాలంటే నీ అమ్మా. ప్రపంచంలో మనం ఎవరికి రుణపడి లేమమ్మా. కొంత ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. ఇద్దరి దగ్గర సొమ్ము భగవంతుడిదే. అర్థమైందా తల్లి? వాళ్ళ కర్మానుసారం కొంతమందికి ఎక్కువ ఇస్తాడు, కొంతమంది తక్కువ ఇస్తాడు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి పెడితే స్వీకరించే స్థితి మనకు ఉండాలి. ఎందుకంటే అంతా భగవంతుడిదే. అర్థమైందా అమ్మ? వాళ్ళకి రుణపడిపోయి ఉన్నాం వీళ్ళు అనుకుంటాం అజ్ఞానంతో. రుణపడి మనం లేము. ఏదైనా సరే భగవంతుడిదే. ఆయనదే స్థితి నీకు కలిగినప్పుడు రుణం అనే మాటే మనం వదిలేస్తాం. అర్థమైందమ్మా? ఏదన్నా ఉంటే మనం అంతా కూడా ఆయనకు నమస్కారం పెట్టి అమ్మ ఈ దేహాన్ని ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు ఆయన, కంటికి చూపునిచ్చాడు ఆయన, తినే ఆహారాన్ని జీర్ణింప చేస్తున్నాడు ఆయన. అన్నీ ఆయనే కదా అండి అమ్మ. ఈ దేహంలో పెట్టాడు, ఈ ఇంట్లో పెట్టాడు, అంతవరకే. ఈ రిజిస్ట్రేషన్ పద్దాళ్ళమ్మ మీద పేరు మీద ఉండొచ్చు, వాళ్ళ ఆయన పేరు మీద ఉండొచ్చు. నాది అనుకునే హక్కు ఉండడానికే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏది ఎవ్వరు కూడా రాదు అమ్మ. ఈ దేహంలో ఎలా ఉంటాం ఇక్కడ కూడా అలాగే ఉండాలి. ఈ దేహం నేను, ఇది నాది అనుకుంటే జన్మలకు వస్తావు పోతావు అమ్మ. ఏది నేను ఏది నాది అనుకుంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ భూమిని ఏమైనా మనం సృష్టి చేసామండి అమ్మ? లేదా మన అబ్బగారు ఏమన్నా దీన్ని సృష్టి చేసి మనకి ఇల్లు కట్టించాడు ఆయన అమ్మ? ఎవరిది ఇదంతా అమ్మ? కొనుక్కున్నాం కాబట్టి నాది అనుకుంటాం. కొనుక్కున్నాం కదా, డబ్బులు పెట్టి ఒక ₹1 పెట్టి కొనుక్కున్నాం, లేదా 2 నాది నాది అనుకుంటాం. దీన్ని ఎలా అయితే నాది అనుకుంటానో దీన్ని అలాగే నాది అనుకుంటాను నేను. ఆలోచన చేస్తే దేహాన్ని ఇచ్చినవాడు భగవంతుడు ఏమో, దేహాన్ని తీసుకునేవాడు కూడా ఆయనే. నీ కర్మ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఈ దేహంలో ఉంటావు, అంతవరకే అమ్మ. మరుగడి ఉండవంతే. ఈ దేహంలో నీ కర్మవాసనలు ఖర్చు అయినా మరుగడి ఈ దేహంలో నువ్వు ఉండవు. ఇప్పుడు దేహం నువ్వా? నాది అనుకోవడానికి ఏమన్నా ఉందమ్మా ఇక్కడ? నాది అనుకుంటే చిరస్థాయిగా ఉంచుకో నువ్వు. నేననే భావన వైదొలిగించుకునమ్మా. భగవంతుడి కృపతో మనం జీవనయాత్ర చేస్తున్నాం. మనం ఇలాంటి దేహాన్ని, ఉత్తమమైన దేహాన్ని మనకి ఇచ్చాడు అమ్మా. ఇటు చూసిన పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ కనిపిస్తున్నాయి మనకి. అన్నిట్లో ఏ పరమసత్యం ఉందో అదే సత్యం ఇక్కడ కూడా ఉంది.
మనకి అదనంగా ఈ దేహం భగవంతుడిని తెలుసుకోవడం కోసం వచ్చిందనే భిక్ష మనకి పెట్టాడు ఆయన. మరి అంత కృతజ్ఞతాభావంతో ఉండాలమ్మా మనం. ఆయన మీద కృతజ్ఞత ఎలా ఉండాలి అంటే సర్వుల్ని ప్రేమించటమే అని చెప్పాడు ఆయన. నేను ఎప్పుడు నిన్ను వదలకుండగా నేను ఏం చేయాలి కృష్ణ అని అడిగితే సర్వత్రా ప్రేమను కురిపించమన్నాడు. అదే భగవంతుడు రుణం తీర్చడం అంటే అదే తల్లి, ఇంకేమీ కాదు. ప్రేమగా ఉండడమే అంతే, ప్రేమగా ఉండడమే అంతే. ఆయన తలంపులో ఇవన్నీ మనకు దొరుకుతాయమ్మా. అర్థమైందమ్మా? ఆయన తలంపులో ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఇలా చక్కగా ఓంకారం ఇంటికి వెళ్ళిన తర్వాత పెంచండి బాగా అమ్మా. అలాగే జపం, నేను పలకలేనండి, పెద్ద వయసు వాళ్ళు పలకలేకపోవచ్చు, పలకలేనండి అంటే హాయిగా జపం చేసుకోండి. లేదా ధ్యాన స్థితికి ఎదిగితే ధ్యానం చేయండి. అంతేగాని యూట్యూబ్లోని సెల్ ఫోన్లోని ఎవరే చెప్పారు ఇవన్నీ మనకు అనవసరం. ఏదో ఒక సత్యం మన దగ్గర ఉంది, సత్యం ఉంది కదా మన దగ్గర. ఇంతకుముందు తెలిసింది మన దగ్గరే ఉందని అందరికీ తెలుసు, వీళ్ళందరికీ తెలుసు బాగా అమ్మా. దానివైపు ప్రయాణం చేయండి. ఎవరేం చెప్పారు అనేది నీకు అనవసరం, నీకు తెలిసింది నీ దగ్గరే ఉంది. అది ఎక్కడికి వెళ్ళినా నన్ను నేను చూసుకోవాల్సిందే. తెలిసింది కదా ఇది మనకి. దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ జప ధ్యానాలు ఓంకారాలతోటి మనకి మనం దగ్గర అవుతాము అంతే. ధర్మంగా ఉండడం, త్యాగంగా ఉండడం, భగవంతుడు మనకిస్తే భగవంతుడు సొమ్మే నువ్వు దానం చేస్తున్నావు సుమా అమ్మా. ఓ బంగారం, ఒక కాసు బంగారం ఎవరికైనా ఇచ్చినా అది భగవంతుడి సృష్టి. కొనుక్కున్నాను కాబట్టి నాది అనుకుంటున్నావు నువ్వు అమ్మా. అలాగే వస్త్రం, పత్తి విత్తనాన్ని నేను సృష్టి చేయలేదు కదా, కొనుక్కున్నాను కాబట్టి నాది అనుకుంటున్నావు. కానీ మూలానికి పోతే అంతా భగవంతుడి ఒడిలోంచి జారిపోయినట్టే. అంతా మనం అంతా ఎలా వచ్చాము, ఇవన్నీ కూడా భూమి మీద ఆయన సృష్టి చేసి జీవకోటిని ఇక్కడికి పంపించాడు ఆయన. అన్నీ సృష్టి చేసి మనుషులు ఏం తింటారు, జంతువులు ఏమి తింటాయి, పక్షులు ఏమి తింటాయి, అన్నిటినీ సృష్టి చేసి మనల్ని పంపించాడు ఆయన. వడ్లు గింజలు మనం సృష్టి చేయలేదు కదమ్మా. అది లేకపోతే మనం ఉంటామా? మంచినీళ్ళు లేకపోతే మనం ఉంటామా? ఇవన్నీ ప్రకృతి పరంగా అన్నీ మనకి ఇచ్చాడు కదా అమ్మ ఆయన. ఇచ్చిన వాడు ఒక్కడే సొమ్మండి. ప్రకృతిలో గాలి, నీరు, ఆకాశం, అగ్ని అన్నీ అనుకుంటాం కానీ ఇవన్నీ ఆయన ఒడి నుంచి వచ్చినాయే అన్నీ. ఆయన ఒకే ఒడి ఉందమ్మా, ఆ ఒడి నుంచి వచ్చినాయే అన్నీ. ఆ ఒడి మన హృదయంలో ఉంది. ఆ పరంధాముడు మన హృదయంలో కూర్చుని ఉన్నాడు. ఎలా నేను ఎలా తెలుసుకోవాలంటే ఇలా ఓంకార జప ధ్యానాలతోటి నీకు నువ్వు దగ్గరైపోతావు, నీ నిజస్థానానికి నువ్వు చేరతావు, ఏదో ఒక జన్మలో చేరతావు. కనీసం మొదలు పెట్టాలి కదా అమ్మ, మన ప్రయాణం మనం మొదలు పెట్టాలి. ఆయన్ని ప్రేమించాలి. ఈ విధంగా ప్రేమించండి, ఇతరుల్ని ప్రేమించండి. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఆయన్ని ప్రేమించడమే అమ్మ. మనలో ఉన్న అద్భుత శక్తి అది ఒక్కటే, అంతటా అదే ఉంది. శ్వాసను కూడా అప్పుడు మన ముక్కుని ఒకసారి పీల్చుకుంటూ వదిలేస్తూ ఉంటాం, మనకు తెలియదు, సహజంగా జరుగుతూ ఉంటుంది కదా అది. కొంతసేపు మనసుని నిలిపేసి మన ముక్కు కోసని పెట్టండి అమ్మా. ముక్కు కోసనే చూడండి. శ్వాస భగవంతుడు అమ్మా. ఏదో ఒక రూపాన్ని పెట్టి మనం ధ్యానం చేస్తున్నాం, భగవంతుడు అదనుకుని. ఇక్కడ శ్వాస మీద మన మనసు పెట్టి పీల్చేది వదిలేది గమనించండి. ఇప్పుడు 10 నిమిషాలు గమనించండి. అందరు స్ట్రైట్గా కూర్చోండి. దాని మీదే పెట్టండి, శ్వాస మీదే. శ్వాసని మనం ప్రతి గడియ పీల్చుకుంటాం, వదులుతాం, మనకు తెలియకుండా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ సహజత్వాన్ని గమనించండి. మీ ముక్కు కోసం మైండ్ పెట్టండి. మనసు బయటికి వెళ్ళినా మళ్ళీ తీసుకురండి. ముక్కు కోసం ఏం జరుగుతుందో గమనించండి. हम सोचते हैं मेडिटेशन बस दिमाग को शांत करता है, लेकिन असल में ये आपके शरीर को अंदर से साइंटिफिकली रीप्रोग्राम कर रहा होता है। साइंस कहती है अगर इंसान सिर्फ 20 मिनट ध्यान करे तो उसका नर्वस सिस्टम रिसेट हो जाता है। कैसे? चलो समझते हैं। हमारी बॉडी में 2 मेजर सिस्टम्स होते हैं, सिंपैथेटिक यानी स्ट्रेस मोड और पैरासिम्पैथेटिक यानी रिलैक्स मोड। जब हम मेडिटेशन करते हैं या योगा ब्रीदिंग करते हैं तब हमारी बॉडी पैरासिम्पैथेटिक मोड में शिफ्ट हो जाती है। मतलब हार्ट रेट स्लो, ब्लड प्रेशर कंट्रोल, डीप ब्रीथिंग और माइंड कैलम। साइंस इसे कहती है रेस्ट एंड हील रिस्पॉन्स। और ये मैजिक नहीं, प्योर साइंस है।
जब गर्दन से नीचे एक शांत वेव जाती है, वो सिर्फ फीलिंग नहीं है, वो न्यूरॉन सिस्टम की रिसेट सिग्नल है। मेडिटेशन करने से आपका ब्रेन स्ट्रक्चर बदलता है। एमआरआई स्कैन ने दिखाया है कि मेडिटेशन हिपोकैम्पस को बढ़ाता है, यानी मेमोरी को इंप्रूव करता है, और एमिगडाला को श्रिंक करता है, यानी डर और एंजाइटी कम करता है। हार्वर्ड की रिसर्च कहती है मेडिटेशन जीन्स को ऑन ऑफ करता है, यानी जीन्स जो स्ट्रेस एक्टिवेट करते हैं, मेडिटेशन उन्हें बंद कर देता है, और हीलिंग वाले जीन्स एक्टिवेट हो जाते हैं। मतलब मेडिटेशन सिर्फ माइंड नहीं, आपका डीएनए तक बदल सकता है। कुछ न्यूरोसाइंटिस्ट कहते हैं अगर कोई गहरी मेडिटेशन सीख ले तो वो अपने बॉडी सिग्नल्स को मैन्युअली कंट्रोल कर सकता है, और ये स्पिरिचुअलिटी नहीं बल्कि ये प्योर बायो इंजीनियरिंग है। योगा ब्रीदिंग ऑक्सीजन को उस जगह भेज देती है जहां शरीर को सबसे ज्यादा जरूरत होती है। इसीलिए योगीज और मंक्स को इलनेस कम होती है और एनर्जी ज्यादा मिलती है, क्योंकि वो बॉडी को चलाते नहीं, बॉडी को कंट्रोल करना सीख जाते हैं। और शायद इसलिए प्राचीन योग कहते हैं तुम शरीर नहीं हो, तुम वो शक्ति हो जो शरीर को चलाती है। హరి ఓం అమ్మ. ఏమనిపించింది కృష్ణ? దేన్ని గమనించావు ఇప్పుడు? శ్వాస తెలుస్తుంది కదా మనకి. మీరు గమనించారా? అదే కదా మన ప్రాణం కదా అండి. మరి ప్రాణం ఎవరంటే ఆ బలం ఏదైతే ఉందో అద్భుత శక్తి అదే అది అమ్మ. కానీ ఏనాడైనా గమనించో నమస్కారం చేసామా అమ్మ? ఎంతసేపు నామరూపాలకి పెడుతున్నామే కానీ నమస్కారం, అనంతమైన ఆ శక్తి ఎలా ఉందో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అమ్మ. ఆ శక్తి నీ ముక్కు కోసం నీ ప్రాణమై ఉంది శ్వాస రూపంలో. శ్వాసే అద్భుత శక్తి. ఒక్క గడి ఉన్నామంటారా మనం అది లేకపోతేని? మరి దాని గురించి ఆలోచన చేసామా? ఎంతసేపు సత్సంగాలు వింటాము అంతవరకే. కానీ అమ్మ నా దగ్గర ఎలా ఉంది అది నేను ఎలా తెలుసుకోవాలి అనేది గట్టి పట్టుదల మనకి ఉండాలమ్మా. ఉంటేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. కానీ శ్వాస రూపంలో అంటే ఆ క్లాసెస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, చేయని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటాం కదా, ఇదంతా తెలియదు మనకి కదా. భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు అంటాం, కానీ ఆయన ఎలా సహాయం చేస్తున్నాడు అనేది నన్ను నేను వదులుకుంటే కానీ అర్థం కాదు కదా అమ్మా. నేను అనేది ముక్కు కోసం శ్వాసే అనంతమైన శక్తి. శ్వాస లేకపోతే మనం లేము. కరోనా వచ్చి ఎన్ని లక్షల మంది వెళ్ళిపోయారమ్మా, శ్వాస అందుకే కదా అమ్మా. మరి ఇంతకన్నా బలమైంది ఏదైనా ఉందంటారా? చక్కగా కూర్చుని ఎక్కడికి వెళ్ళినా ఒక్క 10 నిమిషాలు శ్వాసను గమనించండి అమ్మా. అర్థమైందా తల్లి? ఆయనే భగవంతుడు అమ్మ. ఈ ఓంకారం ఇవన్నీ చేసేది ఆ భగవంతుడిని తెలుసుకోవడం కోసమే. చక్కగా నీ ముక్కు కోసం నువ్వు ఇప్పుడు గమనించావు కదా, ఇలా పీలుస్తూ వదులుతూ గమనించావు కదా, అదే భగవంతుడు. దీని మీద ఆకర్షణ ఉండదు, అటు వెళ్ళిపోతుంది మన మైండ్. అంటే విగ్రహాల వైపే వెళ్ళిపోతుంది, గుళ్ళు వైపే వెళ్ళిపోతుంది మన మనసు. ఇంతకన్నా గొప్ప శక్తి సర్వసృష్టిలో ఎక్కడైనా ఉందంటారా? మీ అనుభవంలో ఉంటే చెప్పండి ఏమ్మా, ఉందా? ఇంతకన్నా గొప్ప శక్తి ఎక్కడైనా ఉందంటారా? బృందావనంలో ఉందంటారా? అరుణాచలంలో ఉందంటారా? చెప్పండి. ఇక్కడే నీ దగ్గరే లోపల ఆత్మగా ఉన్నాడు, శ్వాస రూపంలో ప్రాణంగా ఉన్నాడు ఆయన. చక్కగా శ్వాసని ప్రేమతో గమనించండి అమ్మా, ప్రేమతో చూడండి. అదే ఆయన చేసే పూజ. ఇక్కడ అది మనం చేసినప్పుడు ఇంకెక్కడికో మైండ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన్ని వదిలేసాం మనం, అంతే కదా. ఒకవేళ ఇక్కడ నేను చెప్పాను కాబట్టి 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుని గమనించినట్టు ఉండొచ్చు. ఇందులో అందరి మనసులు బయటకు వెళ్ళిపోయిందో ఏమ్మా. కానీ పదే ప్రయత్నం చేయమంటున్నాడు కదా ఆయన. అప్పుడు నీ వశం అవుతుంది అంటున్నాడు ఆయన. భగవంతుడే చెప్పాడు కదా అమ్మ మనకి. ఒక రూపాన్ని పట్టుకుని ఆయన భగవద్గీత రూపేణ మనందరికీ బోధ చేసి వెళ్ళాడు, ఈ విధంగా జీవనయాత్ర చేయండి అని. భగవద్గీత చెప్పంది ఎవరు చెప్పలేదు, అంతా ముందు అందులోనే వచ్చేసింది. దాన్ని అనుభవించి చెప్పిన వాళ్ళే రమణ మహర్షి అయినా, రామకృష్ణుడైనా, మీరాబాయి అయినా, ఎవరైనా సరే భగవద్గీతలో లేనిది ఎవ్వరూ చెప్పలేదు. మనకు అందించాడు కదా అనంతమైన ఆ శక్తి. ఆ కృష్ణ రూపంలో వచ్చి నీకు భగవద్గీత అనేది బోధ చేసి వెళ్ళాడు కదా అమ్మ ఆయన. అందులో లేనిది ఎవరైనా చెప్పారంటారా అమ్మ?
నేను ఈ విధంగా ఉన్నాను అన్నాడు ఆయన. అమ్మ నీ దగ్గరే ఉన్నాను, నాకు అదే చెప్పాడు ఆయన. అమ్మ నువ్వు నేను ఒక్కటే, ఉన్నది నేనే అని అంటున్నాడు ఆయన. వింటే నేను బాగుపడతాను, లేదా నేనే నష్టపోతాను. మన దేహాన్ని కదిలిస్తున్నాడు కదా ఆయన. ఆయన ఆత్మగా ఉండి జడ పదార్థం ఇది, దీన్ని కదిలిస్తున్నాడు ఆయన ఉండబట్టే మనం ప్రాణం పోయింది అనుకుంటాం. నీ దేహమే మళ్ళీ నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఈ దేహంలోకి ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? ఎవరు ఆర్డర్ చేస్తున్నారు ఇదంతా కూడా అని? అమ్మ ఈ ఆలోచనలో మనకి ఇది ఈ రకంగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆలోచన చేస్తే అమ్మ మనకి మనం దగ్గర అవుతాం. అమ్మ గొప్పది భగవంతుడు ఒక్కడే, మనం ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. ఆ గొప్పతనంలో ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే నువ్వు కలిసిపోవడమే అంతే. అమ్మ అర్థమైందా తల్లి? పదే పదే ఇదే చెప్తాను. మానవ జన్మ వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఆయన గురించే. సంసారంలో డ్యూటీ చేయండి. సంసారం వదలమని నేను ఎవరికి చెప్పనమ్మా. వదిలి వెళ్ళిపోయినా మంచిదే, అలాగే అలా ఉండాలి. వదిలి వెళ్ళిపోతే సంసారంతో వాళ్ళకి సంబంధం లేదు. అమ్మా ఎక్కడో హిమాలయస్లో కూర్చున్నారు. అలా మనం అలా కాదు కదా. గృహస్థులు మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ మనం తెచ్చుకున్నదే అది. అమ్మ భగవంతుడిని ఆరాధించాల్సిందే, ఎవరిమైనా ఆరాధించాల్సిందే. ఎందుకంటే నీ ప్రాణంగా ఉన్నాడు కాబట్టి. ఇది పదే పదే గుర్తుగా పెట్టుకుంటే అమ్మ మనం ఆయనకి దగ్గర అవుతాం. మన ఆలోచనే మనల్ని దగ్గర చేస్తుంది. నా దగ్గరే ఉన్నాడు కదా ఆయన, నేను ఆయన పొందాలంటే ప్రేమగా ఉండాలి, ధర్మమైన జీవనయాత్ర నాకు ఉండాలి. ఏ యుగంలో అయినా సరే నేను ధర్మంగా ఉంటేనే నా చిరునామాలోకి నేను జారిపోతాను. ఆయన పట్టుకుంటే ఏదో ఒక జన్మలో తప్పకుండా అలా తయారవుతాం. మన ముందు ఎంతమంది అలా తయారయ్యి వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. మనకి ఉంది ఆ హక్కు. ఆలోచన సరే మారితే చాలు అమ్మ, అది మన నిజ స్వరూపంలోకి జారుతాం అంతే. అణుబాంబు తయారు చేసిన ఆయన దాన్ని కొంచెం ట్రైల్ వేస్తారు కదమ్మా. ఫస్ట్ అణుబాంబు తయారు చేస్తారు కదా, ఏదో దేశస్థుడు తయారు చేసినప్పుడు దాన్ని ముందు ట్రయల్స్ వేస్తారు కదా. అప్పుడు వచ్చిన కాంతి చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. తయారు చేసిన ఆయన మైండ్లో భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాడట ఆయన. ఎప్పుడు చదివాడట ఆయన భగవద్గీత, ఇంగ్లీష్ ఆయనే. దీనికి ఆధారం భగవద్గీతలో 11వ అధ్యాయం శ్లోకమే అని చెప్పాడంట ఆయన. మరి మనం ఎక్కడో పుట్టినాడు, ఇప్పుడు కాదు ఎప్పుడూ నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు ఆయన. మనం మరి ఇక్కడే భగవానుడు చెప్పిన భారతదేశంలోనే పుట్టాము మనం. మనం అనుభవంలోకి ఏం తెచ్చుకుంటున్నాం? సర్వ సృష్టి యొక్క స్థితి అంతా కూడా భగవద్గీతలో ఉంది. అంతా చెప్పేశాడు ఆయన. మనం అర్థం చేసుకునే స్థితి మన దగ్గర లేదు. అణుబాంబు కాడి నుంచి అణువు వరకు నేనని చెప్పాడు కదా ఆయన. అలాగ వాళ్ళు అంతా భగవద్గీత నుంచే. భగవద్గీతే గొప్ప గ్రంథం అమ్మ. అన్ని మతాలకి ఆధారం భగవద్గీత. అయితే ఎన్నిసార్లు చదివినా కూడా ఒక్క శ్లోకం తీసుకుని మనం దాంట్లో మన నడకలో మార్పు తెచ్చుకుంటే అదే భగవద్గీత. చూడండి, గీత అని పెట్టాడు చూడమ్మా. భగవద్గీత. నీ గీతను చెరిచేసుకునేది భగవద్గీతే అమ్మా, లేదా కర్మను పొడిగించుకునేది కూడా ఆ గీతే. ఏదైనా ఇప్పుడు ఒక రమణుడు చెప్పనివ్వండి, రామకృష్ణుడు చెప్పనివ్వండి, నడకే మార్పు. వాళ్ళు సర్వం వదిలేశారు కదా అమ్మ. వాళ్ళు చెప్పింది వింటామే కానీ వాళ్ళు ఎలా నడిచారో గమనించం మనం. అర్థమైంది? అది పొరపాటు అయిందండి మన జీవనయాత్రలో. వాళ్ళు ఎలా నడిచారు. రమణుడు ఉన్నాడు పాపం, వాళ్ళ అమ్మను వదిలేశాడా, ఇంటిని వదిలేశాడా, డబ్బును వదిలేశాడండి, వస్త్రాన్ని వదిలేశాడా, గోసిపాత్ర వేయడైనా ఏమ్మా. మరి వాళ్ళ అమ్మ వేడిగంత ఇడ్లీ అన్నీ పెట్టేది కదా. ఇది ఏది కాదు, ఏదో తెలుసుకోవాలని సర్వం వదిలేశాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనకు అందించి వెళ్ళిపోయాడు ఆయన. వదిలేశాడు కాబట్టి మనం ఏమీ వదలకుండా ఆయన చెప్పిన 2 మాటలు వాయిస్తూ ఉంటాం మన అందరి ముందు. ఏమ్మా మాది డైరెక్ట్ మార్గం అండి, మాది ఈ మార్గం అండి అని. ఒక్కటి వదలం ఈ డైరెక్ట్ మార్గంలోని. ఎలా వస్తుందమ్మా? వదిలేశాడు ఆయన. నేను అదే అంటాను, సరదాగా నవ్వుతున్నా కూడా వస్తారు కదా జనాలు, ఒక్కరోజు మీ పర్సను వదిలేయండి అమ్మా అని. దాంట్లో ఉన్నదంతా ఒకరోజు పూర్తిగా వదిలేయండి అంటాను.
అమ్మా అది మనకి చేతనవ్వదు. ఒకరోజు వదిలిస్తే ఏమైంది అమ్మా? వదులుకోవటం నేర్చుకోవాలి తల్లి, పట్టుకోవటం కాదు. వదులుకోవటం నేర్చుకుని భగవంతుడిని పట్టుకోవాలి. వదులుకోవటం నేర్చుకుంటేనే నిన్ను నువ్వు పట్టుకోగలవు. ఏది నేను ఇది శ్రీశైలంలో అన్నదానాలు అవి చేసుకుంటాను కదా, ఒక 500 మంది వస్తే 500 మంది ఇచ్చేస్తే 600 700 మంది వస్తే అయ్యో వీళ్ళకి పెట్టలేకపోతున్నానే అని మనం అంతే తయారు చేసాం అప్పుడు అని బాధ ఉండేది. కానీ చేయగా ఏమైందో తెలుసా అమ్మ, ఇది నేను చేయలేదు, ఈ 500 మందికి ఆయనే పెట్టాడు, మిగతా 200 మంది ఆయనే చూసుకుంటాడు, నాకెందుకు. ఎంత ధైర్యం అమ్మా అమ్మ. ఒకప్పుడు అలా అనుకున్న మనసు అమ్మ, ఈ 500 మందికి నేనేమీ పెట్టలేదు, అది ఆయనదే అమ్మ, మిగిలితే ఆయనే చూసుకుంటాడు, నాకెందుకు మధ్యలో అమ్మ. అలాగమ్మా ఒక మంచి పనికి తప్పకుండా బుద్ధి వికసింపచేస్తాడమ్మా ఆయన. మంచి పని చేయటం మొదలుపెట్టు నీకుంటే, లేదా ఇతరులు పెడితే తిను. 2 భగవంతుడియే సొమ్మండి, మనది కాదు. 2 భగవంతుడియే. నేను చెప్పానే, ఆయనకి నువ్వు సమర్పించేది అందరినీ ప్రేమించడం, జప ధ్యానాలు, ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన స్మరణలో మన జీవనయాత్ర చేయడం అంతే అమ్మ. ఇప్పుడు పాపాయికి తల్లి జన్మనిస్తుంది, మన పాపాయికి సరిపడి పాలు మనం సృష్టి చేసుకోగలమా అమ్మ? చెప్పండి అమ్మ. ఇప్పుడు మనం పాలు ఇవ్వగలమా పిల్లలకి? జన్మించినప్పుడే ఎలా వస్తున్నాయి అవి? ఎవరి సృష్టి ఇదంతా కూడా? ఈ దేహంలో ఈ రక్త మాంసాల్లో ఆ పాలు అనేవి ఎలా వస్తున్నాయి? ఎంత గొప్ప సైంటిస్ట్ అమ్మా భగవంతుడు. అసలు ఆలోచన చేయగలమా మనం? లేకపోతే పాపాయికి కడుపు నుండి ఇచ్చేస్తాం కదా మనమే దాన్ని సృష్టి చేసుకుంటే. ఎవరి వల్ల జరుగుతుంది ఇదంతా కూడా? ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ప్రయాణం చేస్తుందో చూడండి. అలాగే పతికి సతి అని, సతికి పతి అని, ఈ బంధం శాశ్వతం అనుకుంటాం అమ్మా. ఏ బంధం కూడా శాశ్వతం కాదు. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు అమ్మా. వీళ్ళైనా పోతారు, వాళ్ళైనా పోతారు, ఏదో ఒక రోజు. ఇది తథ్యం అంతే ఏమ్మా, తప్పదు ఇది అమ్మా. ప్రతి జంటకి జరుగుతుంది ఇది. కానీ అప్పుడు కూడా నిన్ను భగవంతుడు వదలలే సుమా. అంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు తోడు ఉండాలి కాబట్టి ఇది పెట్టాడు ఆయన. జన్మించిన పాపాయికి తల్లి ప్రేమ, ఇది నా బిడ్డ, నేను జన్మనిచ్చాననే ఒక ప్రేమతోటి, స్వార్థంతో ఆ బిడ్డను పెంచుకుంటుంది అమ్మ. ఆ తల్లి ప్రేమలో భగవంతుడే ఉన్నాడంటమ్మ. తల్లి ఆయన బిడ్డే, తండ్రి ఆయన బిడ్డే, పుట్టిన పాపాయి కూడా ఆయన బిడ్డే. మనకి రక్షణ కోసం అన్నీ చేసి పంపించాడు. కానీ ఇది నాది అనుకుని కర్మానుసార జీవితాలు మనకి పంచబడ్డాయి. మనం ఏ విధంగా అయితే కర్మ చేశామో ఆ విధంగా మన జీవితంలో ఆయన పంచిపెట్టాడంతే. కర్మకి కారణం మనమే. సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు మన జీవనయాత్రలో. ఈ రెండిట్లకి కూడా మన నడవడికే మన గీత అంతే అమ్మ. ఈ అన్నాళ్ళు నేను ఈ దేహంలో ఉండి వాళ్ళకి రుణపడి ఉన్నాను, అన్నాళ్లే ఉంటానమ్మ అంతే. మరుగడి ఆ రుణం తిరగానే నేను దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. సంసారంలో నా కర్మ అంతే, ఎవరి కర్మ అయినా అంతే. ఎన్నాళ్ళు ఆ పిల్లలకి తల్లిగా ఉండాలో, అతనికి భార్యగా ఉండాలో, అన్నాళ్ళు ఈ దేహంలో నా కర్మ అక్కడ పంచబడింది అంతే. ఆ రెండు కూడా నేను కాదు. ఎప్పుడైతే ఈ కర్మ అయిపోయిందో ఈ దేహాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అంతే. ఇంకా కర్మ ఉంటే మళ్ళీ జన్మలకు వస్తాం మనం. కర్మ వల్ల, మన వాసనల వల్ల వచ్చినాయే ఈ సంసారాలన్నీ కూడా. అదే మానవ దేహంతో వచ్చాం కాబట్టి, మిగతా జంతువుల వాటి మీద మనం కాస్త పుణ్యం చేసుకుని వచ్చాం కాబట్టి ఈ దేహం మనకు దొరికింది. దీన్ని మనం వృధా చేసుకోవద్దమ్మా. మానవ దేహాన్ని వృధా చేసుకోవద్దు అమ్మా. భగవంతుడిని ఆరాధించండి. కనీసం మళ్ళీ ఈ దేహాన్ని అయినా ఇస్తాడు. లేకపోతే 84 లక్షల జీవరాశుల్లో 14 ఇంటి ముందు మామిడి మొక్క అయినా వస్తాం మన నడకను బట్టే. నీ నడకే దీనికి ఆధారం. భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల ఈ దేహం మనకి దొరకాలి అంటే కనీస ధర్మాన్ని పాటించి దేహం ఇచ్చిన వాడిని మనం ఆరాధించాలి తల్లి. ప్రాణం ఇచ్చాడైనా, దేహాన్ని ఇచ్చాడు. ఇంతకన్నా గొప్పగా ఎవరు చేస్తారండి మన జీవనయాత్రలోని? మిగతా అన్ని బంధాలు ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. మరి ఇది సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా తల్లి. ఏమంటారు?
ప్రతిదీ మేము వాళ్ళ నడవడికలో దారి కొట్టుకుందామనే చూసుకుంటాను నేను, ఇంకా అంతకంటే అంతకంటే ఏం కోరుకున్నా నష్టమే, అదే కోరుకోవాలి అమ్మా. ఏది సుఖాన్ని ఇవ్వదమ్మా. అంతకన్నా ఏమీ కోరుకోనంటే అది మీకే మంచిది, మనం గొప్పగా ఎదగడానికి. కోరిక భగవంతుడిని ఎలా దూరం చేస్తుందో, రాక్షసుల చెంతను ఎలా పెడుతుందో, కోరిక లేని జీవితం ఏం చేస్తుందో అవన్నీ కూడా రామాయణం మనకి తెలియచేస్తుందమ్మా. కోరిక ఉంటే ఆవిడ మాయలేడిని కోరింది కదా, సీతమ్మ తల్లి పక్కనే రామచంద్ర ప్రభు ఆత్మారాముడు పక్కనే ఉంటే ఆయన వదిలేసింది, మాయలేడిని కోరింది కాబట్టే రాక్షసుల చెంతకి వెళ్ళి పడింది. ఒక చిన్న కోరిక అది. మరి మనకి ఎన్ని కోరికలు ఉన్నాయమ్మా, ఎన్ని కోరికలు ఉన్నాయి మనకి. మనం మరి ఎన్ని జన్మలకు దూరంగా మన నడక ఉందో చూడండి. దగ్గరగా ఉన్నవాడికి మనం ఎంత దూరం అయిపోయామో చూడండి. ఆ లంకలో భయంకరమైన రాక్షసుల మధ్యన ఆ తల్లి రామనామాన్ని ఒక్క గడి కూడా వదలలేదు. ఆ భయంకరమైన రాక్షసులు కూడా సీతమ్మ తల్లిని టచ్ చేయలేకపోయారు. ఆ రామనామమే ఆవిడికి వలయంగా మారిపోయింది. ఎవరు టచ్ చేయలేరండి. అలాగా బద్రీనాథుల కళ్యాణిమా అని ఆ తల్లిని తన అనుభవాన్ని చెప్పారు. ఫస్ట్ ఢాకాలో పుట్టిందంటమ్మా ఆవిడ. అంటే సీతమ్మ తల్లికి ఎలాంటి అనుభూతి, లంకలో రామనామంతో ఆవిడ కన్నీరు కారుస్తూ రాముణ్ణే తలంపులోనే ఆవిడ జీవనయాత్ర చేసింది ఆవిడ. అందువల్ల రావణాసురుడు ఏం చేయలేకపోయాడు, కాపలా పెట్టిన రాక్షసమణులు కూడా ఆ తల్లిని టచ్ చేయలేకపోయారు. ఏమిటి గొప్పతనం అంటే, సీతమ్మ అంటే సర్విమణి శక్తి స్వరూపం, అదంతా అది పక్కన పెట్టేయండి. ఆవిడ సీతగా ఉంది, రాముడు భార్య సీతగా ఒక మానవ స్త్రీగా ఉంది. మానవ స్త్రీకి ఏది ఆధారం అనేది ఆవిడ మనకి లంకలో తెలియచేస్తుంది. ఆవిడ రామనామాన్ని, రాముడే ఆత్మారాముడని తెలుసుకుని రామ రామ అంటూ ఉండేది ఆవిడ. పతి కానివ్వండి, లేకపోతే తన ఆత్మారాముడు కానివ్వండి, ఏదైనా సరే ఆ ఒక్క ప్రేమే ఆ తల్లిని ఎవ్వరూ ముట్టుకోలేకపోయారు. అదే మళ్ళీ కళ్యాణిమా ఒక మానవ జన్మకు వచ్చి ఆ తల్లి ఢాకాలో 11వ సంవత్సరం అంటమ్మా. అప్పుడు ఢాకా బంగ్లాదేశ్లో కలిసే ఉండేదట మనకు ఆవిడ చిన్నప్పుడు, భారతదేశంలోనే ఉండేదట అది. అక్కడి నుంచి ఆ పూర్వజన్మ సుకృతం ఆవిడ నడుచుకుంటూ కలకత్తాకు వచ్చేసారట కళ్యాణిమా 11వ సంవత్సరాన్ని. ఢాకా నుంచి కలకత్తా నగరం. అప్పటికి రామకృష్ణ పరమహంస తర్వాత మొత్తం వరల్డ్ వైజ్గా ప్రెసిడెంట్, ఆయన పేరు ఏదో చెప్పారు మా అమ్మ, నాకు గుర్తులేదు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారంటమ్మ కలకత్తా బేలూరు మఠంలోని. నడుచుకుంటే అక్కడికి వచ్చిందంట. ఆయన పొద్దుటే ఆ స్వామి మేడపై నుంచి నించునేవారట. అందరు భక్తులు అంతా వచ్చి దర్శనం చేసుకునేవారంట. ఈవిడ అక్కడికి వచ్చేసింది మొత్తానికి నడుచుకుంటూని. ఈవిడ అప్పటికే గౌన్ అది చిరిగిపోయి చింపురు జుట్టుతోటి చాలా ఒక ముష్టి అమ్మాయిలాగా ఉందంట. ఈ కిందోళ్ళు పక్క తప్పుకో అని గెంటుతున్నారంట. పైనుంచి స్వామి పిలిచారంట, ఆవిడ ఆ అమ్మాయిని పైకి పంపించండి అని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరివి అని అడిగితే, నాకు వచ్చేయాలనిపించింది, నాకు ఎక్కడో చోట ఉండాలనిపిస్తుంది, అక్కడ ఉండాలని లేదు, నేను హిమాలయస్ వెళ్ళిపోతాను ఏదో చెప్పారట. చెప్పి నువ్వు మరి స్త్రీవి కదా, నీకు భయం కదా అని ఏదో తను అనిందో ఆయన అన్నారంటమ్మా. అన్న తర్వాత ఆయన, నీకు రామనామాన్ని ఇస్తాను, అది చేసుకో, అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్తే ఆ తల్లి రామనామంతో ఆ రోజుల్లో హిమాలయస్కి నడుచుకుని వెళ్ళిపోయిందట. ఫస్ట్ ఉత్తరకాశీకి వెళ్ళిందంటమ్మ. ఉత్తరకాశీ నుంచి మళ్ళీ గంగోత్రికి వెళ్ళిందంట. నడిచే అంతా కూడా ఆవిడ జీవనయాత్ర అంతా కూడా. చివరిలో బద్రీలో ఉండిపోయారు ఆవిడ. గంగోత్రి నుంచి గోముఖం వెళుతుందంటమ్మ. వెళ్తుంటే విపరీతమైన వాన అంటమ్మ. అప్పుడు ఆ రోడ్లు అయ్యి ఏమో సరిగ్గా వాన, ఎప్పుడు రోడ్లు సరిగ్గా ఉండవలే అమ్మ. విపరీతమైన వాన అంట. తనకి అటు ముందుకు వెళ్ళలేకపోతుందంటే గోముఖానికి, వెనక్కి పోని గంగోత్రికి వెళ్ళిపోతుందంటే వెనక్కి అడుగేయలేకపోతుందంట. అంత భయంకరమైన వర్షం పడుతుందంట. ఏడ్చేసిందంట, గంగమ్మ నన్ను తీసుకెళ్ళిపోను, నేను కిందకి వెళ్ళలేను, అలా పైకి వెళ్ళలేనని విపరీతంగా ఏడ్చిందంటమ్మ. అలా ఏడుస్తుంటే ఒక రాయి పైన దొర్లుకుంటూ వచ్చి అమ్మ కళ్యాణిమా పక్కన పడిందంటమ్మ, ఇంత ఎత్తురాయి. మళ్ళీ ఇంకొక రాయి వచ్చి ఈ పక్కన పడిందంట. ఇంకొక రాయి వచ్చి స్లాబ్ వేసేసిందంట అమ్మ పైన. అక్కడ కూర్చుందంట ఆవిడ. ఇప్పుడు నాకు మళ్ళీ ఆకలి అవుతుందని మళ్ళీ ఏడ్చిందంట. గంగోత్రిలో రాధాకృష్ణ మందిర్లో పళ్ళు ఉంటాయి చూసామమ్మా, ఆ కొమ్మ బాగా ముగ్గిపోయి పైనుంచి కొట్టుకుంటూ వచ్చి రాయికి తగిలి ఆగిపోయిందంట. ఆ పళ్ళు తిని ఆవిడ శాంతిగా ఉంది అక్కడ. అలా అది ఒక అనుభవం చెప్పారు ఆవిడ. రాళ్ళు రావడం, పైన రాయి పట్టడం అనేది ఎంత అద్భుతం అమ్మ.
తప్పకుండా భగవంతుడి యొక్క కృపతోటి ప్రకృతి సహకారాన్ని ఇస్తుంది తల్లి. మళ్ళీ ఈవిడి గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి వెళ్తుంటే ఒక 3-4 యువకులు ఈవిడిని ఏదో చేయాలని వెంబడించారట. ఈవిడ ఆ రామనామానికే అంకితం అయిపోయిందట. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ వెలికి చేష్టలు అన్నీ తెలుస్తున్నాయంట ఈవిడికి. అయినా ముందుకు నడుస్తుందంట ఈ తల్లి. తర్వాత అలాంటి వాళ్ళు ఈవిడి రాముడిని వదలలేదు ఒక్క గడి కూడా. అలాంటి వాళ్ళు ఈ తల్లిని ఉత్తరకాశీకి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో అప్పచెప్పారంట. ఇది రామనామ మహిమ. అంటే రామ మనం అందరూ అంటాం, కానీ ప్రేమతో అనాలి, విశ్వాసంతో చేయాలండి. ఇంకొకసారి ఆవిడ పాదయాత్రలోనే గంగ మంచినీళ్ళు దాహం అయితే గంగలోకి కిందకి దిగి దోసిళ్ళతో ఇలా నీళ్లు పట్టుకుందంట. ఇటు పులులంటమ్మ, ఇటు పులులంట. ఒకటే నమస్కరించిందంట ఆవిడ ఇలా కళ్ళు మూసుకుని. ఈ పులులకి నేను ఆహారాన్ని అయిపోతే నా తల్లి గంగమ్మ ఈ పులుల రూపంలో వచ్చింది అని నన్ను భక్షించింది అనుకుంటాను, రక్షిస్తే నా తల్లి గంగమ్మ రక్షించింది అనుకుంటానని కళ్ళు మూసుకుని అలా ఉండిపోయిందట. కళ్ళు తెచ్చేసరికి అక్కడ ఏమీ లేదట. భగవంతుడు వచ్చి నేను రక్షించానని ఏం చెప్పడు, ఒక అవతారం, ఒక రూపం వచ్చి. కానీ ప్రకృతి నీకు సహకారాన్ని అందించేటట్టు చేసేవాడు ఆయన ఒక్కడే. సీతమ్మకి ఎలా జరిగిందో లంకలో, నేను చూసిన కళ్యాణి మాకు కూడా అదే జరిగింది. ఆ తల్లిని అందరూ పూజించేవారు. బ్రహ్మచారి కుర్రవాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు, అందరూ ఆ అమ్మకి సేవ చేస్తాం, అమ్మ గౌను దూతాం, అమ్మకు మంచినీళ్ళు తెచ్చి పెడతామని ఇలా పోటీ పడేవారు అప్పుడు 15 ఏళ్ల క్రితం. ఆవిడ తను ఒప్పుకుంటే తనే చేసుకునేవారు. ఆవిడికి బాడీలో ఒక రక్తపు చుక్క లేకుండా కొన్ని సంవత్సరాలు జీవించింది ఆవిడ. ఈ నారాయణుడు ఇంకా ఏమి చూసి ఉంచాడో ఈ దేహంలో అని పక్కపక్క నవ్వేదమ్మా ఆవిడ. చూడండి ఎంత అద్భుతం అమ్మా. నిజంగా భగవంతుడిని నమ్ముకుంటే, మనం డబ్బుని నమ్ముకుంటే చీర కొనుక్కోగలం కానీ, మన నెక్లెస్ కొనుక్కోగలం కానీ, భగవంతుడిని కొనుక్కోలేము కదా తల్లి. భగవంతుడిని పట్టుకుంటే అన్నీ దియ్యే. ప్రకృతి మన ముందు తల ఉంచుతుంది. భగవంతుడిని పట్టుకుంటే నీకు ఎక్కడికి వెళ్ళినా రక్షణగా ఉంటాడు. ఏ యుగంలో అయినా సరే. ఆ రోజుల్లో ఆవిడికి గానికి జరిగింది అని అనుకో అక్కర్లేదు, అది నీ సొంతం. ఈ మధ్యకాలంలో రమణుడు, రామకృష్ణుడు లేరా? అందుకని అందరూ నడక మార్చుకోండి, ఆయన తలంపులు అని ఇదే చెప్తాను నేను. అమ్మ రోజు సబ్జెక్టులు ఏమి వింటాం, 5-6 సబ్జెక్టులు ఏమి వింటామమ్మా. ఆయన వైపు చూడడం అలవాటు చేసుకోవాలి. మన వైపు మనం చూసుకుంటే నీకు సబ్జెక్ట్ అంతా అర్థమైపోతుంది. మన వైపు మనం చూసుకున్నప్పుడమ్మా తప్పకుండా అర్థమైపోతుందమ్మా. ప్రపంచం వైపు చూసినంతసేపు మనకి భగవంతుడి యొక్క గొప్పతనం అర్థం కాదమ్మా. మన మైండ్ అలాగే ఉంటుంది. గుడుల వైపు, గోపురాల వైపు ఇవే వెళదాం, అలాగే మన మైండ్ ఉంటుంది. గుళ్ళో ఉన్నాడు భగవంతుడు, జనవరి 1కి వెళదాం, ఈ ఆలోచనలన్నీ కరెక్ట్ కాదు. ఏ రోజైనా వెళ్ళు, తప్పేంటి. జనవరి 1 నాడైతే నీ రాతలు మారిపోతాయేంటి? 365 రోజులు నువ్వు ఏది చేసుకొచ్చావో అదే ఇస్తాడు నీకైనా. అక్కడికి వెళ్ళి అదే ఆశీర్వాదం పొందొస్తావు, ఎందుకంటే మార్పు ఉండదు కాబట్టి. ఇక్కడ ఉన్నవాడిని తెలుసుకున్నా అదే లెసన్, అక్కడ ఉన్నవాడిని కోరుకున్నా ఈ జనవరి 1 వచ్చానండి నేను, నా జీవితం బాగుండాలి కృష్ణ అంటే అక్కడేమీ రాతని దిద్దేమీ పంపించడం ఆయన. నువ్వు ఏదైతే ఈ సంవత్సరం పొందాల్సింది ఉందో, ఆనందం కానీ దుఃఖం కానీ, అదే పొందుతావు. దాంట్లో ఎటువంటి మార్పు రాదు. ఆయన్ని పట్టుకుంటే దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటావు. అయోధ్య రామ మందిరానికి వెళ్ళి ఆ శిల్పికో నమస్కారం పెట్టాను. ఎందుకంటే రాముణ్ణి నేను తయారు చేయలేను, రాముణ్ణి నేను దర్శించలేను, నన్ను నడిపేవాడే రాముడు నా దగ్గర ఉన్నాడు. అమ్మ ప్రపంచంలో నేను రాముడిని దర్శించడానికి వెళ్ళలేదు. రాముడి విగ్రహంలో ఆ చిరునవ్వులు తీసుకొచ్చిన ఆ శిల్పికో నమస్కారం పెట్టి వచ్చేసానమ్మ గుడికి వెళ్ళి. అమ్మ మన ఆత్మారాముడిని మనం చూడగలమా, దర్శించగలమా? అక్కడ ఉన్నాడా రాముడు? అంతటా ఉన్నాడు ఆయన, సర్వవ్యాపకుడు రాముడు. అమ్మ ఆ శిల్పి పనితనాన్ని మెచ్చుకుని అమ్మ మనసులో నమస్కరించి అమ్మ గుడికి అలాగే 2 సార్లు వెళ్ళి ఆయన ఆ విగ్రహాన్ని దర్శించి శిల్పికే నమస్కారం పెట్టొచ్చాను నేను. నా దగ్గర ఉన్నది ఆత్మారాముడు, నేను ఇక్కడ పెట్టాలి. ఇలా మన జీవిత విధానాన్ని మనం మార్చుకుంటూ పోతే అమ్మ మనం లేకుండా పోతాం. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి
మరి నేనెక్కడా, నేనెవరో, బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో, ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది, ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది, కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో, ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీ ఉన్నావు, ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీ ఉన్నావు, కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో, నేనెక్కడా, నేనెవరో. మనం ఎక్కడున్నామమ్మా? బ్రహ్మ చేసి నీ బొమ్మలో కదిలించే ఆత్మగా ఆయన ఉన్నాడంట అమ్మ. మరి నేను ఎక్కడున్నాను? నా పని ఏముంది దేహంలోని? అజ్ఞానం తప్పించి దేహాన్ని ఆయన ఇచ్చాడు, ఈ దేహాన్ని కదిలించడానికి ఆత్మగా ఉన్నాడు, శ్వాస రూపంలో ప్రాణం పోస్తున్నాడు ఆయన. ఈ గాయత్రమ్మ అనే ఈ బొమ్మలు అన్నీ ఆయన చేస్తుంటే గాయత్రమ్మ ఎక్కడుంది ఇప్పుడు? మరి నేను తెలుసుకోవాలి కదా ఏమో. తెలుసుకోకపోతే అసత్యంగా జీవించినట్టే కదా అమ్మ. అన్నీ ఆయనే చేస్తున్నాడు కదా అమ్మ. ఎరుకగా ప్రకాశించే ఈ జన్మ వచ్చింది నాకు భగవంతుడి కోసం వచ్చిందనే ఒక ఎరుక భిక్ష కూడా ఆయనే పెట్టాడు మనకి. ఎరుకగా ఈ బొమ్మ తయారు చేసినవాడు భగవంతుడు, ప్రాణంగా ఉన్నవాడు భగవంతుడు, ఈ జన్మ వచ్చింది భగవంతుడి కోసం. అన్నీ ఆయన చేస్తున్నప్పుడు మరి నేను ఎక్కడున్నాను? మనం ఉన్నామా అసలు? కనిపించే ప్రపంచంలో ఉందే కానీ ఈ దేహంలోని అమ్మ కనపడని ఆ పరమాత్మ అంతటా నిండి ఉన్నవాడిలో లేదు ఈ దేహం. మాయమయ్యే ప్రపంచంలోనే ఉంది ఈ దేహం. ఒకరోజు అదృశ్యమైపోయే ఈ కనిపించే ప్రపంచంలోనే ఈ దేహాలన్నీ ఉన్నాయి. ఒకరోజు దీన్ని వదిలేస్తాను, ఇది బూడిదైపోతుంది. నేను ఉన్నానప్పుడు నా దేహం ఉందా అమ్మ? నువ్వు ఎప్పటికీ ఉంటావా? నీ నిజస్వరూపం ఉంటుంది, దేహం ఉంటుందా? ఈ ఇల్లు ఉంది, ఇంకో 100 ఏళ్ళ తర్వాత దీన్ని ఊహించగలమా అమ్మ? ఈ కనిపించే ప్రపంచంలో ఏదైనా శాశ్వతంగా ఉందంటారా? కనిపించే ప్రపంచంలో ఏదైనా శాశ్వతంగా ఉందంటారా? కనపడని పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు. మరి నేను అనుకుంటున్నాను కదా ఇక్కడ అన్నీ భగవంతుడి ఇచ్చి మనల్ని పంపిస్తే నా తండ్రి ప్రసాదం నేను తింటున్నామని అనుకుంటున్నామా మనం ఏమ్మా? మనం కొనుక్కుని తింటున్నాం అనుకుంటున్నాం మనం. ఇది అసత్యమైన ప్రయాణమే కదా అమ్మ మనం అమ్మ. నేను గాయత్రమ్మని అనుకోవటం అసత్యమే. అన్నీ లోపల ఆయన చేస్తుంటే నేను గాయత్రమ్మని అనుకోవడం ఏంటి? నేను నాది అనుకోవడం ఏంటమ్మా? మరి మాట వరుస కంటాం, మా ఇల్లు ఇలా రండి అలా రండి అని, కానీ ఆలోచన అంతా భగవంతుడిదే. ఇది ఒప్పుకోవాలి. అసత్యాలంటే ఇవే. నీది కానిది నాదంటున్నావు నువ్వు. దేహం నీది కాదు, భగవంతుడి ప్రసాదం ఇది కూడా. ఒప్పుకోవాలి ఇది మనం. ఒప్పుకోకపోతే నువ్వు అసత్యపు ప్రయాణం చేస్తున్నట్టే. ఒప్పుకుంటే సత్యమైన జీవితం. ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. కర్మ ఏ విధంగా కొడుతుందంటే అమ్మ, ఎవరిని వదిలిపెట్టదు తల్లి, ఎవరిని వదిలిపెట్టదు కర్మ. అందుకనే ప్రేమగా ఉండండి, అత్త అమ్మని సమానంగా చూడండి అని చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. చూస్తే నువ్వే ఎప్పుడు ఆనందంగా ఉంటావు అమ్మ. అమ్మ చూసినట్టు ఏమో అత్తగారు చూడదు. చూడకపోయినా మన డ్యూటీ మనం చేయాలి. అప్పుడు ఎప్పుడు కూడా మనం అమ్మ భగవంతుడి వైపే ఉంటాం. మనం భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉంటాం. మనం నీ నడకే భగవంతుని దూరం చేస్తుంది, నీ నడకే భగవంతుడిని దగ్గర చేస్తుంది. మన డ్యూటీస్ మనం ధర్మంగా చేయాలి. ఏదైనా సరే మన ఇంట్లో ఉన్నాం కదమ్మా, మన పెద్దలను గౌరవించుకోవాలి మనం. అర్థమవుతుందా తల్లి? ఈ లక్షణాలు రాకపోతే మనమేమో ఆధ్యాత్మికంలో సక్సెస్ కాలేమో తల్లి. మన ఇంటి నుంచే మన ధర్మం మొదలవుతుంది.
మన ఇంటి నుంచే మన ధర్మం మొదలవుతుంది. ఆ టైంకి ఎంత పెట్టేయండి, వాళ్ళ దగ్గర కూర్చుని ఇసరక్కర్లేదు, అసలు ఇంత భోజనం పెడితే చాలు. ప్రేమగా పెట్టండి, ఆ ప్రేమే భగవంతుడు. వాళ్ళు చూసారా మేము చూడడానికి అంటారు కొంతమంది. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఆ కర్మ ఆవిడే అనుభవిస్తుంది, నీకెందుకు, నువ్వు కర్మ అనుభవించొద్దు. కర్మల్ని కాల్ చేసుకుంటూ పోవాలి. మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా రెండు జన్మకి తీసుకొస్తాయి తల్లి. నేను ఎక్కడున్నాను అంతా భగవంతుడే చేయిస్తున్నాడంటే కర్మవాసన ఉండదు తల్లి. జన్మరాహిత్యానికి మనం వెళతాం. మీరు ఎన్ని తిరగండి, ఎన్ని పరిక్రమలు చేయండి, నడక బాగోకపోతే ఉపయోగం లేదమ్మా. అర్థమైందా తల్లి? అది నడకే మార్పు. ఆధ్యాత్మిక ప్రయాణానికి మన నడకే మార్పు. అంతే అమ్మా, ఇదే యథార్థం, ఇది అంతే. తెలుసుకుంటే మనమే మారుతాము, తెలుసుకోకపోతే మనమే నష్టపోతాం. అంతే. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి, ఇది ఎవరు ఇచ్చేది కాదు. ఇంతకుముందు ఏం చేసామో మనకు తెలియదు, ఇప్పుడేం రెడీ అవ్వచ్చు కదా హాయిగా మనం. ఏమో ఆయన్ని పొందడానికి కొద్ది టైం కూడా చాలు. కొన్ని గడియల్లో తెలుసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వేల జన్మలు ఎత్తి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదైనా మన శ్రద్ధ విశ్వాసాలను బట్టి ఉంటుందమ్మా. కృష్ణ. ఎదురుగా ఉన్నావనుకున్నాను, ఎదలోనే ఉన్నావని, ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని, నీవు దిగక మునుపే నిన్ను చేరాలని, జీవులలో కదలిక నీవే, ఆ కదలిక ఆగక మునుపే నిన్ను చేరాలని, నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక మునుపే నిన్ను చేరాలని. ఈ పాట అంతా ఏం చెప్తుందండి? ఎదురుగుండా ఉన్నాం అనుకున్నాను, నా ఎదలోనే ఉన్నామని, ఈ దేహం అనే రథానికి సారథి నువ్వు దిగిపోతే మళ్ళీ నేను నిన్ను చేరలేను, శవంగా మారిపోతుంది. ఎవరుంటే ఇది కదులుతుందో, ఎవరుంటే ఈ ప్రపంచాన్ని చూస్తుందో, ఎవరుంటే అన్నీ తెలుసుకుంటున్నాము. ఆయన దిగాడా ఈ రథాన్ని నుంచి, ఇది శవం. మరి ఇంకంతకన్నా ఆలోచించడానికి ఏముంటుందంటారండి? జీవులలో కదలిక నీవే, ఆ కదలిక ఆగక ముందే నిన్ను చేరిపోవాలి కృష్ణ. ఈ దేహాన్ని, ఈ ఆత్మ వదిలే లోపలే నేను చేరిపోవాలి. దేహం వదిలిన తర్వాత మళ్ళీ జన్మలకు వస్తామే కానమ్మా భగవంతుడిని పట్టుకోలేం. దేహం ఉండగానే ఇక్కడ ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాల్సిందే. మన ఆలోచన సరళి మారితే చాలు. అలాగే నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక ముందే. నా నీడ ఎవరుంటే పడుతుంది? భగవంతుడు ఉంటే పడుతుంది. అది భగవంతుడని మనం గుర్తించాలి ఎప్పుడు కూడా. మన నీడ పొడవుగా పడుతుంది, పొట్టిగా పడుతుంది మనం నడిచినప్పుడు అదే భగవంతుడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అమ్మ, ఆ నీడ చెదరక ముందే ఆయన్ని మనం చేరిపోవాలి. తర్వాత ఉపయోగం ఏముంది? మళ్ళీ జన్మకు వస్తాం, వచ్చి సుఖాన్ని అనుభవిస్తాము, దుఃఖాన్ని అనుభవిస్తాము. మనకేం తెలుసు? మానవ జన్మ సుఖ దుఃఖాల నిలయం. సుఖం నేను కాదు, దుఃఖం నేను కాదు, భగవంతుడే అన్నీ చేస్తున్నాడు నాలో ఉండని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారమ్మా. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు అమ్మా. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే, అంతే. ఎవరి ప్రయాణం వాళ్ళే చేయాలి, అంతే. చూడండి, నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక ముందే నిన్ను చేరిపోవాలి. చెదిరితే మనం బయటకు వచ్చేసాం. జీవులలో కదలిక నీవే. ఎంత బాగుంటుందో మీ పాట. ఆ కదలిక ఆగకముందే ఇది శవంగా మారకముందే నీలో నిన్ను చేరిపోవాలి. ఎదురుగుండా ఉన్నామనుకున్నాను, ఇలా చూసి భగవంతుడు గుళ్ళో గోపురాల్లో క్షేత్రాల్లో ఉన్నాడు అనుకున్నాను, కానీ నా ఎదలోనే ఉన్నామని, ఈ దేహాన్ని నడిపేవాడు నువ్వే నువ్వు దిగకముందే నిన్ను చేరిపోవాలి నేను. ఎంత అంతర్ముఖ ప్రయాణానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ పాట. చేయండి, భగవంతుని ఎలా ఆరాధించాలో మీ గురువులు చెప్తూ ఉంటారు కదా,
ఆ ప్రయాణాలు చేయండి, ప్రేమతో చేయండి, శ్రద్ధగా చేయండి అమ్మ. తప్పకుండా మనం కూడా పొందుతాము. ఇది అందరి అర్హత, మన నడక ద్వారా తెచ్చుకునేదే ఇది. ఏదో ఒకటి ఆయన చేయాలి కదా. మనం పొద్దుటేసి మన పిల్లలకి బాక్సులు పెట్టుకుంటాం, భర్తకి పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం కదమ్మా. మనం తినడానికి చేసుకుంటాం అమ్మా. ఇవన్నీ ఎవరుంటే చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు పాడిన పాట అర్థం అదే. ఎవరుంటే ఆ పరంధామ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అమ్మ, ఆత్మగా ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చక్కదిద్దుకుంటున్నాను, నా ఇష్టాన్ని గౌరవించుకుంటున్నాను. నేను ఎవరుంటే అని ఇది మటుకు మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రాణం లేకపోతే నీ డబ్బు అక్కడికి రాదు, నీ ఇల్లు నీది కాదు, ఏది నీది కాదు. ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి నీ ఇష్టాన్ని గౌరవించుకోగలుగుతున్నావు నువ్వు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే మన ఇష్టాన్ని గౌరవించుకోగలుగుతున్నాం మనం. నాకు అక్కడికి వెళ్ళాలని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది అంటే ఎవరుంటే చేస్తున్నావు ఇవన్నీ కూడా. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని మర్చిపోకండి. ఎక్కడున్నా కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ జీవనయాత్ర సాగుతుంది. తోడు నీడ అన్నీ భగవంతుడే. జై శ్రీకృష్ణ. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. मारो लालो लागे बहु रूपाड़ो उमंगे शोभे मुरली वाड़ो जादू भरेली एनी आखरी ने मोर पिंछ मड़ेली पागरी मारो लालो लागे बहु बहु रूपाड़ो उमंगे शोभे मुरली वाड़ो मारो लालो लागे बहु रूपाड़ो उमंगे शोभे मुरली वाड़ो जादू भरे